ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ హయాంలో ఒక ప్రత్యేక ప్రాంతం నిజంగా చెప్పాలంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గమైనటువంటి పులివెందులు కావచ్చు, ఆ కడప జిల్లాకి చెందినటువంటి అనేక మంది వ్యక్తులకి గన్ లైసెన్స్ ఇవ్వడం అనేది తాజాగా కొద్ది రోజుల క్రితం వెలుగులోకి రావడం జరిగింది. ఆ ప్రాంత వ్యక్తులకే చాలామందికి లైసెన్స్ ఇవ్వడం అనేది నిజంగా చర్చనీయాంశంగా మారింది. అసలుకి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అంతమందికి గన్ లైసెన్స్లు ఇవ్వాల్సి వచ్చింది? నేరారోపణని పెంచి ప్రోత్సహించడానికని ఇవన్నీ కూడా అని చెప్పేసి అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అసలు మొత్తానికి గన్ లైసెన్సులు ఇవ్వడం వెనుక ఉన్న కథలు ఏంటో తెలుసుకోవడానికి మనతో ఉన్నారు భూమిరెడ్డి సాయి శ్రీనివాస్ అడ్వకేట్. నమస్కారం. మొత్తానికి పులివెందుల ప్రాంతం అంటే బహుశా మీ ప్రాంతం కూడా పులివెందులే. మీ పులివెందుల పరిసర ప్రాంత గ్రామ ప్రజలందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పప్పు బెల్లాల్లాగా ఈ యొక్క గన్ లైసెన్స్లు ఇవ్వడం అనేది తాజాగా గత కొద్ది రోజుల క్రితం వెలుగులోకి వచ్చింది. ఎక్కడైనా చూస్తే అసలుకి ఆ గన్ కల్చర్ అనేది నిజంగా చెప్పుకోవడానికి చాలా భయంకరంగా ఉంటుంది. ఒక ప్రైవేట్ వ్యక్తులకి గన్ లైసెన్స్ వస్తే ఏ విధంగా ఉంటుందో, ఒకే ప్రాంతంలో అనేక మంది గన్ లైసెన్స్ ఇవ్వడానికి కావచ్చు, ఎందుకు దాని వెనకాల కారణం ఏంటి అంటారు? ఓకే. ద ఫస్ట్ థింగ్ ఏంటంటే అంటే ఐ రియల్లీ వాంటెడ్ టు మేక్ దిస్ కామెంట్. ఎందుకంటే ఎవరే గాని దీని గురించి డిస్కషన్స్ కానీ ఎవరే గాని దీని గురించి ఆలోచించడం లేదు. ఎందుకు ఇంతమందికి అంటే పులివెందులలో ముఖ్యంగా సుమారు 180 మందికి ఎందుకు గన్ లైసెన్స్లు ఇచ్చారు గత ప్రభుత్వంలో 2019 నుండి 2024 వరకు? అంటే ఏ పారామీటర్స్ లో వాళ్ళకి ఇచ్చారు? అంటే ఎందుకు అంత థ్రెట్ ఉంది? అంటే ఇప్పుడు ఫ్యాక్షన్ గ్రామాలు అనేది ఒకటి క్లెయిమ్ చేసుకోవచ్చు, మాకు థ్రెట్ ఉండొచ్చు, లేకపోతే వివిధ కారణాల వల్ల గన్ లైసెన్స్లు అనేది ఇష్యూ చేస్తారు. అంటే అకార్డింగ్ టు ద ఆర్మ్స్ యాక్ట్ ప్రకారం కానీ ఈ రాజ్యాంగంలో అంటే వాళ్ళకు కూడా సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కన్సర్న్స్ ద్వారా వీళ్ళు వచ్చి క్లెయిమ్ చేసుకుంటారు, విచ్ ఇస్ వెరీ కామన్ అందరి దాంట్లో. కానీ పులివెందుల నియోజకవర్గంలో అట్లాంటి హార్డ్ అంటే ఈ ముఖ్యంగా అంత వైలెంట్ గా కొంచెం నేచర్ ఉన్న ముందు, నాట్ రైట్ నౌ ఎనీమోర్, ఆ ముందున్న నేచర్ కి ఎందుకు ఇంతగా గన్ లైసెన్స్లు ఇచ్చారు అనేది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్ ఫర్ ఎవ్రీవన్. అంటే నాకు కూడా అదే క్వశ్చన్, అంటే వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ద రీజన్ అనేది. అది కూడా మనం అంటే జగన్మోహన్ రెడ్డి గారే దీని గురించి ఆన్సర్ చేయాలి. ఆ రోజున్న పోలీస్ వ్యవస్థ ఎందుకు వీళ్ళకి ఇష్యూ చేసింది అనేది వాళ్ళే ఆన్సర్ చేయాలి తప్ప మనం వీఆర్ నాట్ ద కరెక్ట్ పర్సన్ టు ఆన్సర్ దిస్. సో అయితే ఇప్పుడు ఆ గన్ లైసెన్స్ ఇచ్చిన వాళ్ళు చాలా మంది అనేక కేసుల్లో నిందితులుగా ఉన్న వ్యక్తులు అని చెప్పేసి మర్డర్స్ కావచ్చు, అనేక కేసుల్లో నిందితులుగా ఉండడమే కాకుండా లోకల్గా కూడా థ్రెటనింగ్ చాలా ఉన్న వ్యక్తులు అని చెప్పి చెప్పుకుంటున్నారు. వాళ్ళు ఏమంటారు ఈ అంశం గురించి? ఆ విషయం గురించి ఒక సింపుల్ గా నేను ఒకటి చెప్పాలంటే, ద ఫస్ట్ థింగ్ ఏంటంటే పులివెందుల నియోజకవర్గంకి ఎస్పెషల్లీ అంటే నవరత్నాల్లో భాగంగా ఒక రత్నమే ఇది జగన్ లైసెన్స్. యూజువల్ గా గన్ అంటే సో మనం అంటే చాలా సార్లు కూడా అంటే రోజా గారు కానీ లేకపోతే వివిధ అసెంబ్లీలో కూడా చెప్పినట్టుంది, ఏదైనా అన్యాయం జరిగినప్పుడు గన్ను కన్నా ముందు జగన్ అని చెప్పేసి గన్ కన్నా ముందు అంటే సో రైట్ నౌ జగన్ వచ్చారో లేదో పులివెందులకి అంటే పులివెందుల నియోజకవర్గానికి ఎన్నిసార్లు విజిట్ చేశారో అయితే ఐఎమ్ నాట్ షూర్. కానీ జగన్ లైసెన్సులు మాత్రము అన్ని సార్లు పులివెందులకి విజిట్ చేసి అంతమందికి ఎక్కువ జగన్ లైసెన్స్లు ఇవ్వడం జరిగింది. అట్లీస్ట్ లైక్ అదేమంటారు, నవరత్నాల్లో భాగంగా ఇదొక రత్నం అనేది అయితే నేను అనుకుంటున్నాను. ఎక్కడే కానీ ఇంతమందికి ఎందుకు గన్ లైసెన్స్లు ఇచ్చారు? ఇంతమందికి అంటే వైలెంట్ ఉన్న నేచర్ కానీ లేకపోతే కొంతమంది రౌడీ షీటర్లు మట్కా రాసుకునే వాళ్ళకు కూడా గన్ లైసెన్స్లు ఇవ్వడం జరిగింది. అంటే దేర్ ఇస్ వన్ ఇన్సిడెంట్ హ్యాపెన్ ఇన్ March 28, 2023 సమ్వేర్ ఎరౌండ్. అంటే ఆ రోజు ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి గారు గెలిచిన ఒక 10 రోజుల తర్వాత ఈ ఒక ఇన్సిడెంట్ జరిగింది. అంటే ఏంటంటే పులివెందులో ఒక చిన్న ఏమంటే ప్రైవేట్ వ్యవహారంలో ఈ మట్కా బిజినెస్ రాసే ఒక అతనికి గన్ లైసెన్స్ ఇవ్వడం జరిగింది. ఎందుకు అతనికి గన్ లైసెన్స్ ఇచ్చారు? ఒక మట్కా రాసే వ్యక్తికి ఏం అవసరము గన్ లైసెన్స్ ఇవ్వడం అనేది ఆ రోజు చాలా చర్చనీయాంశంగా జరిగింది. ఆ భాగంలోనే ఒక చిన్న షూట్అవుట్ జరిగింది పులివెందుల్లో. ఆ సెంటర్ ఏరియాలో ఆ వెంకటేశ్వర స్వామి గుడి ఆ మెయిన్ సెంటర్ పులంగల్ సర్కిల్లో అక్కడ ఒక చిన్న ఇది ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎవ్రీవన్ ఈస్ కంప్లీట్లీ షాక్. ఒక జర్నలిస్ట్ కి ఒక మట్కా రాసే వ్యక్తికి ఎలా గన్ లైసెన్స్ ఇస్తారు? నువ్వు అంటే అది మనం క్వశ్చన్ చేసుకోవాల్సింది. ఆ రోజు మనం క్వశ్చన్ చేస్తే అది ఎవరైనా పట్టించుకోలేదు ఆ రోజు. అంటే ఆ రోజు మనం ప్రతిపక్షంలో ఉండడం కారణము. అండ్ ఇంకొక షాకింగ్ న్యూస్ మీకు ఒకటి చెప్తాను. యూజువల్ ఎవరైనా కానీ ప్రజాప్రతినిధులు గెలిచిన తర్వాత వాళ్ళకి తప్పకుండా కొన్ని సందర్భాల్లో ముఖ్యంగా పులివెందులు అట్లాంటి ఏరియాలో గెలిచిన తర్వాత తప్పకుండా వాళ్ళకి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలి. గన్మెన్లు ఇష్యూ చేయాలి. దట్స్ ప్రోటోకాల్ అండ్ ప్రివిలేజ్ దట్ హస్ బీన్ గివెన్ టు ది రిప్రజెంటేటివ్. కానీ ఎమ్మెల్సీ రామ్గోపాల్ రెడ్డి గారికి ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత గన్మెన్స్ ఇవ్వడం జరిగింది. అంతకన్నా ముందు సుమారు 10-15 రోజులు గెలిచిన తర్వాత కూడా గన్మెన్స్ ఇవ్వకోకుండా అతను సెక్యూరిటీ ప్రొవైడ్ చేయకుండా పెట్టడం జరిగింది. అంటే వితౌట్ సెక్యూరిటీ ఒక ఎమ్మెల్సీకి 10-15 రోజులు పట్టించుకోలేదంటారా? పట్టించుకోలేదు ఆ రోజు. ఆ రోజు మనం ఎన్నోసార్లు రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడున్న పరిస్థితులు ఇలా ఉన్నాయి, నేను ఒంటరిగా తిరుగుతుంటాను. ఆ రోజు ఎమ్మెల్సీ రామ్గోపాల్ రెడ్డి గారు ఆ రోజు అంటే నేను ప్రచారంలో ఎక్కువ తిరుగుతున్నాను, అది కొంచెం కంప్లీట్ గా అగ్రెసివ్ ఏరియా, నేను ప్రతిపక్షంలో ఉన్నాను అనేది ఎన్నిసార్లు
ఎన్నిసార్లు వాళ్ళ దగ్గర మొరబెట్టుకున్నా కానీ ఎక్కడ గన్మెన్ కానీ లేకపోతే ఈవెన్ గన్ లైసెన్స్ అప్లై చేయలేదు. ఆ రోజు గన్మెన్స్ ఎక్కడ ఇష్యూ చేయలేదు. ఓకే. ఓన్లీ ఆఫ్టర్ దిస్ ఇన్సిడెంట్ జరిగిన నెక్స్ట్ రోజు, ఆ మరుసటి రోజు ఓకే ఇదేదో ఏదో జరుగుతుందని ఆ రోజున్న పోలీస్ వ్యవస్థ గానీ, ఆ రోజున్న గవర్నమెంట్ గానీ ప్రొవైడ్ చేయడం జరిగింది. అంతవరకు ఓకే. ఇవ్వలేదు. పులివెందుల టౌన్ లో సుమారు 89 మందికి గన్ లైసెన్స్ ఉంది. పులివెందుల టౌన్ లో. ఓన్లీ టౌన్. ఓకే. అది ఎలా ఆలోచించుకోవచ్చు? 180 మంది అంటే జిల్లా, నాకు తెలిసినంత వరకు అంటే సబ్జెక్ట్ టు ద కరెక్షన్ ఇదంతా, ఒక జిల్లా హెడ్ క్వార్టర్స్ లో గానీ ఈ జిల్లాలో సుమారు 180 మంది ఎస్ఐలు, సిఐలు, లేకపోతే ఎస్పీలు, డిఎస్పీలు, ఆ గన్ లైసెన్స్లు ఉండే వాళ్ళు, లేకపోతే గన్ క్యారీ చేసుకునే వాళ్ళు అంతమంది ఉంటారో లేదో అని కూడా స్టిల్ డౌట్. అంతమంది ఉంటారని ప్రజలు ఆన్సర్ చేసుకోవాలి. ఇప్పుడు 180 మందికి పులివెందుల నియోజకవర్గం గన్ లైసెన్స్లు ఉండి ఎలా అంటే హౌ ద సొసైటీ ఇస్ గోయింగ్ అనేది కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. అవును. అంటే అండ్ ఒక ఈవెన్ ఎమ్మెల్సీ కన్నా వాళ్ళు కూడా చేసే ఎక్కువ కొన్ని కామన్ క్లెయిమ్స్, మ్యాన్‌కి ఇచ్చారంటే అర్థమవుతుంది కదా! అవును. అండ్ ఈవెన్ వాళ్ళు చేసే కొన్ని క్లెయిమ్స్ ఏమంటున్నా, ఐ హావ్ రీసెంట్లీ అంటే 2029 83 89 దాటుతానే అందరికి రపా రపా గంగమ్మ అవును. జాతరే అంటున్నారు. అంటే వేర్ దిస్ కోర్స్ అనేది ఎవరికి అర్థం కావడం లేదు. కొంతమంది ఓకే. గన్ లైసెన్స్ ఇచ్చేసి అంటే అంటే వాళ్ళు ఏదో చేస్తారు అనేది మనం ఏం భయపడాల్సిన అవసరం లేదు. అంటే మనకు కూడా రాజ్యాంగ వ్యవస్థ ఉంది. మనకు కూడా అంటే మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో నడుస్తాం. వాళ్ళు ఏదో చేస్తున్నారు అంటే మనం ఏదో భయపడి చేతులు కట్టుకునే పరిస్థితి అయితే కాదు. కానీ అంటే ఇలాంటివన్నీ సిచ్యువేషన్స్ వి ఆల్సో నీడ్ టు కన్సిడర్. గవర్నమెంట్ ఆల్సో ఇది కొంచెం ఈ ఇష్యూ మీద లుక్అవుట్ చేయాలనేది నేనైతే అనుకుంటున్నాను. అది కాదండి. ఇప్పుడు రాష్ట్రంలో ఎన్నో ప్రాంతాలున్నాయి. పల్నాడు ఉంది, కోనసీమ ఉంది, ఉత్తరాంధ్ర ఉంది. ఒక రకంగా పల్నాడు కూడా సెన్సిటివ్ ఏరియానే. మరి పల్నాడు కన్నా సొంత నియోజకవర్గం అని చెప్పేసి ఇచ్చుకున్నారంటారా? లేకపోతే ఏమంటారు కారణం బిహైండ్ దట్? అంటే సొంత నియోజకవర్గానికి ఇచ్చుకోవాలి అంటే అన్ని సొంత నియోజకవర్గానికి ఎక్కువ ఉండాలి అనుకోవడం వల్లనే ఈ గన్ లైసెన్స్ కూడా ఆ భాగంలోనే ఇవ్వడం జరిగింది. అది అంటే భయప్రాంతులు చేయాలని ప్రజల్ని కూడా, లేకపోతే అక్కడున్న అంటే ముందు ఆ ఫ్యాక్షన్ అనే ఒక మచ్చ నుండి బయటకు వస్తున్న టైంలో కూడా ఇలాంటివన్నీ ఇష్యూ చేసేసి, అంటే ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్ అంటే ఏదైనా చిన్న హీట్ ఆఫ్ ప్యాషన్ లో కానీ ఏదైనా ట్రిగర్ అయినప్పుడు అక్కడ అంటే ఆ హీట్ ఆఫ్ ప్యాషన్ లో ఏదైనా తప్పకుండా గన్ అనేది వాడతారు ఎవరైనా కానీ, వాళ్ళ చేతిలో ఉంటే ఏదైనా ఒక ఓకే. చిన్న గలాట జరిగినా కానీ అది వాడినప్పుడు వాళ్ళ పరిస్థితి ఏమైతుందని ఒకసారి అర్థం చేసుకోవాలి. గవర్నమెంట్, ఆ రోజున్న గవర్నమెంట్ కూడా ఒకసారి అర్థం చేసుకొని ఎందుకు ఇష్యూ చేయాల్సిందేది వచ్చిందని కూడా ఆలోచించకోకుండా ఇష్యూ చేయడం జరిగింది. అవునవును. ఇంకా నయంలేండి. 3 రాజధానులు, 3 ప్రాంతాలు అభివృద్ధి చేస్తా అన్నట్టు 3 ప్రాంతాలకు సమానంగా ఇవ్వలేదు గన్ లైసెన్స్‌లు కూడా. సో హ్యాపీ ఫర్ దట్ అట్లీస్ట్. అంటే అట్లీస్ట్ లైక్ అంటే ఓన్లీ పర్టికులర్ అంటే అంటే వన్ ఆఫ్ ద షాకింగ్ న్యూస్ నేను ఈ మధ్య విన్నది ఏంటంటే 2022 2023 గుడివాడ అమర్నాథ్ రెడ్డి మంత్రిగా, ఆ రోజు మంత్రిగా ఉన్నారు, లేకపోతే మాజీ మంత్రిగా ఉన్నారు. ఓకే. ఆ రోజు తను కూడా గన్ లైసెన్స్ అప్లై చేసుకోవడం జరిగింది. అంటే ఓకే. వాళ్ళ దాంట్లో కూడా వాళ్ళ గవర్నమెంట్ లో ఒక పగడ్బందీగా సెక్యూరిటీ ఉన్న ఒక వ్యక్తి కూడా ఆ రోజు గన్ లైసెన్స్ కి అప్లై చేశాడంటే ఆ రోజు ఎలాంటి పరిస్థితులు. భయోందోళనకర పరిస్థితులు ఉన్నాయో ఒకసారి అర్థం చేసుకోవాలి ఆ రోజు. అవునండి. అవును. అంటే ఇన్ని ఇష్యూ చేసినటువంటి ప్రీవియస్ గవర్నమెంట్ నుంచి మరి ఇప్పుడు ఎందుకని కూటమి ప్రభుత్వం ఆ లైసెన్స్‌లు క్యాన్సిల్ చేయడం గాని, ఆ వెపన్స్ అన్నిటి కూడా వెనక్కి తీసుకోవడానికి ఎందుకంటారు డిలే అవుతుంది? అంటే విచ్ ఈస్ లైక్ వెరీ నైస్ క్వశ్చన్. అంటే 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 ఇది కూడా తప్పకుండా ఆన్సర్ చేయాల్సింది. ఎందుకంటే వీఆర్ ఆల్సో రెస్పాన్సిబుల్ పర్సన్. మనం ఒక క్లెయిమ్ చేసేటప్పుడు తప్పకుండా దానికి అగేన్స్ట్ వచ్చినప్పుడు ఓకే. అంటే కూటమి ప్రభుత్వం వచ్చి సుమారు ఒక లైక్ 15 నెలలు 16 నెలలు అవుతున్నా కానీ ఎందుకు వెనక్కి తీసుకోలేదు అంటే ద వన్ థింగ్ ఏంటంటే ఆ టైంలో ఉన్న ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో కూడా ఒక స్టేట్ గవర్నమెంట్ అనేది ఇష్యూ చేయడం జరిగింది వాళ్ళకి. అంటే ఆ రోజున్న పోలీస్ వ్యవస్థ ఏదైనా కానీ ఆ రోజు ఇష్యూ చేసుకుని సర్టన్ పారామీటర్స్ కానీ వాళ్ళు ఆ రోజున్న ప్రభుత్వ అధికారులు కానీ ఆ రోజున్న ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్న కొంతమంది వ్యక్తులు కొన్ని పారామీటర్స్, కొన్ని లూప్ హోల్స్ వాడి వీళ్ళందరికీ గన్ లైసెన్స్ ఇష్యూ చేయడం జరిగింది. అంటే ఎట్లయినా కానీ స్టేట్ గవర్నమెంట్ అనేది ఇష్యూ చేయడం జరిగింది. అంటే ఒక రాజ్యాంగ వ్యవస్థ బద్దంగా వాళ్ళు అయితే ఇష్యూ చేయడం. సో రైట్ నౌ సేమ్ అలానే వెనక్కి తీసుకోవాలనుకుంటే ఏదైనా కానీ డ్యూ ప్రాసెస్ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్ బై ద లా అనే దాన్ని ఫాలో అయిన తర్వాతనే వాళ్ళ నుండి వెనక్కి తీసుకోవాలి. మనదేమి ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం నియంత ప్రభుత్వం కాదు, లేకపోతే రాజ్యాంగ విరుద్ధంగా జరిగే పాలన కాదు ఇది. అంటే ప్రజాస్వామ్యంలో లేకపోతే రాజ్యాంగబద్ధంగా జరిగే ఒక పాలన కాబట్టి దానికి కూడా ఒక డ్యూ ప్రాసెస్ కానీ ప్రొసీజర్ ఫాలో అయిపోయి వాళ్ళ దగ్గర నుండి వెనక్కి తీసుకోవాలి తప్ప ఇష్టానుసారంగా మన దగ్గర నుండి తీసుకునే హక్కు ఎవరికే కానీ లేదని చెప్పడానికి సింపుల్ ప్రూఫ్. అంటే సింపుల్ గా స్టేట్ గవర్నమెంట్ రైట్ ను ఈరోజు తలుచుకుంటే తీసుకోగలదు. సో కానీ అలా అని కాదు. అంటే ఒక డ్యూ ప్రాసెస్ ప్రొసీజర్ ద్వారానే అవన్నీ వెనక్కి తీసుకోవాలనే ఒక ఆలోచనలో ఉన్నారు తప్ప అంటే సింపుల్ వెనక్కి తీసుకోవడం, ఇచ్చేయడం ఇవన్నీ అవి కాదు. ఏదో నియంతకు కాదు. అంటే జగన్ లైసెన్స్ లాగా ఇచ్చేసేసి అరే తీసుకొని వాడేసుకోండి. అంటే వాళ్ళు ఎలా పడితే విచ్చలవిడిగా ఇచ్చేసినట్టున్నారు. ఆ రూల్స్ గాని, ప్రొసీజర్ ఫాలో అయినట్లేరు కదండీ ఇప్పుడు. ఫాలో కాలేదు ఆ రోజు. అంటే రైట్ నో సో దేర్ ఇస్ సర్టన్ పారామీటర్స్. ఆ పారామీటర్స్ ద్వారానే డ్యూ ప్రాసెస్ తీసుకొని ఇవన్నీ వెనక్కి తీసుకుంటారని అయితే నేను అనుకుంటాను. ఐఎమ్ ప్రెటీ ష్యూర్ నెక్స్ట్ వచ్చే 3.5 years లో తప్పకుండా ఈ గన్
లైసెన్స్ అనేది కొంచెం కట్టేల్ చేయాలి. అంటే ఈ ఇష్యూ చేయాలి. వెన్ దెర్ ఈస్ ఎ పబ్లిక్ థ్రెట్ వాడికి అది అత్యంత అవసరం ఉన్నప్పుడు తప్పకుండా ఇష్యూ చేయాలి. ఎందుకంటే ఎవరి ప్రాణమైనా కావాలి. అండ్ సెల్ఫ్ డిఫెన్స్ అనేది తప్పకుండా మ్యాండేటరీ ఎవరికైనా కానీ. అవును. అందరికి ఇట్లా ఇష్యూ చేసుకోవడం వల్ల అయితే ఎంతవరకు సమంజసం అనేది కూడా ప్రస్తుతం ఉన్న అంటే ముందున్న ఈ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఉన్న అధికారులు కానీ లేకపోతే ఆ రోజు నాయకులు కానీ ఒకసారి ఆలోచించుకోవాలి. అంటే దే ఆల్సో నీడ్ టు కన్సిడర్ ఇట్. అరే ఎందుకు ఇన్ని లైసెన్స్లు ఇచ్చామనేది ఒకటి అర్థం చేసుకోవాలి. అండ్ లెట్ మీ టెల్ యూ ఒక సింపుల్ ఒక చార్ట్ కూడా రెడీ చేసుకున్నాను ఎట్లా ఎవరికి ఇష్యూ చేశారనేది. సింహాద్రిపురం మండలంలో 28 మందికి గన్ లైసెన్స్లు ఇష్యూ చేశారు. వేముల్లో 11 మందికి, లింగాల్లో 8 మందికి, ఓకే. వేంపల్లిలో 39 మందికి, పులివెందుల్లో 89 మందికి, తొందూరులో 3. ఓకే. మొత్తం అక్కడక్కడ ప్రాంతం వాళ్ళకి. అంటే ఎందుకంటే పులివెందుల్లో, వేంపల్లిలో లేకపోతే సింహాద్రిపురంలో ఇంతమందా? అంటే దేనికి ఇష్యూ చేశారు? అంటే ఏమి వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ రీజన్? దీని గల కారణాలు ఏంటి అనేది కూడా వీళ్ళు ఆన్సర్ చేయాల్సిన పరిస్థితి ఈరోజు. సో అయితే మొత్తానికి చాలా ఇంపార్టెంట్ విషయాలే మాతో షేర్ చేసుకున్నారు సార్. కూటమి ప్రభుత్వం కూడా సాధ్యమైనంత త్వరగా వీటి మీద దృష్టి పెట్టి ఈ గన్ లైసెన్స్ ఏదైతే ఉందో వాటన్నిటిని కూడా యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ రద్దు చేసి వీటి మీద దృష్టి పెట్టాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.